అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాన్ సలహాతో పబ్జీ ఆడడం మొదలుపెట్టాడు షన్ను. పూర్తిగా దానిలోనే మునిగిపోయాడు. పబ్జీ ఆడుతూ ఆడుతూ తన గర్ల్ ఫ్రెండ్ నుంచి వచ్చిన మెసేజ్లు, కాల్స్ని కూడా అవాయిడ్ చేశాడు. చివరికి తననే పట్టించుకోవడం మానేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఇట్స్ ఇనఫ్ షన్ను, లెట్స్ బ్రేక్ అప్. ప్లీజ్ రివైవ్ చేయరా. రివైవ్ చేసిన వేస్ట్. ఒకసారి బ్రేక్ అయ్యాక చాలా కష్టం. చచ్చిపోయేలా ఉన్నాను రా. ఇలా మాట్లాడి నన్ను ఎప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటావు. ఇలా అంటానన్నా సరే మారుతావని అలా అంటాను కానీ ప్లీజ్ రా. చా, నువ్వు ఇంకెప్పుడు మారవు. ఇప్పుడు నిజంగానే బ్రేకప్. బ్రేకప్పా? ఎందుకు బేబీ? నీకు నాకన్నా పబ్జీ ఎక్కువైపోయింది కదా, దాంతోనే ఉండు. మీ అమ్మాయిలు ఇలా చిన్న చిన్న విషయాలు బ్రేకప్ చెప్పడం వల్లే ఇండియాలో పార్కుల కన్నా బార్లు ఎక్కువ ఉన్నాయి. నీకోసం మందు తాగడం మానేశాను, సిగరెట్ కొట్టడం మానేశాను, బైక్ స్పీడ్గా నడపడం మానేశాను, అమ్మాయిలతో పులిహోర ఇవన్నీ మానేశాను. నాకోసం ఏమైనా అడిగానా? ఫస్ట్ టైం నిన్ను మానేయమనట్లేదు, నేర్చుకోమంటున్నా. పబ్జీ చూడు, నీకోసం నేను ఆలోచించడం కూడా మానేశాను, నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు. సరే షన్ను, నీకోసం మారుతాను. I love you, baby. I love you too, baby. బేబీ ఎలా ఆడాలి? ఇలా ఇవ్వ చెప్తా. స్టార్టింగ్ షన్ను, టీమ్ లీడర్ ఏదో మెసేజ్ చేశాడ్రా. నాకు దీని మీనింగ్ అర్థం కాలేదు, కొంచెం చెప్పు. యూ డిక్షనరీ యాప్ డౌన్లోడ్ చేసుకో. ఇంగ్లీష్ని కాపీ చేసి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. అలాగే తెలుగులో టైప్ చేసి ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వచ్చు. అలాగే వాయిస్ సర్చ్ కూడా ఉంటుంది. తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ ఎలా ఉన్నావురా? ట్రాన్స్లేట్ చేసుకోవచ్చురా. వావ్, బేబీ నేను చచ్చిపోయాను బేబీ. అయ్యో అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కూడా గ్రానైట్ వేసి చచ్చిపో. చంపు, నీ పక్కన ఉన్నాను, చంపు. షన్ను, ఈరోజు పబ్కి వెళ్దామా? అరే ఈరోజు గర్ల్ ఫ్రెండ్తో డిన్నర్ ప్లాన్ ఉందిరా. పర్లేదులే, పబ్కే వెళ్దాం. ఏదో చెప్పేస్తాను, నమ్మేస్తుంది. ఏ పబ్ నుంచి వస్తున్నావు? పబ్ ఏంటి బేబీ, ఆఫీస్లో హార్డ్ వర్క్ చేసి వస్తున్నా. చూడు షర్ట్ అలా నలిగిపోయిందా? అవును, నువ్వు ఏది చెప్పినా నమ్మేస్తాను కదా. నమ్మేశా. దీనికెలా తెలిసిందే? అరే డాన్, ఈ అమ్మాయిలు అందరూ ఇలా విసిగిస్తూ ఉంటారా? అంటే ఆఫీస్ అయిపోగానే తిన్నగా ఇంటికి వచ్చేయాలంట. ఇంక రోడ్ మీద ఏం పనులు ఉండవు మన అబ్బాయిలకి. మరి హాయ్ బేబీ. నీకు రోడ్ మీద అంత ఇంపార్టెంట్ పనులు ఉంటే రోడ్ మీదే ఉండు, ఇంటికి రాకు. మన కొలీగ్ వర్ష చాలా బాగుంటుంది కదరా? చాలా చాలా బాగుంటుందిరా. నువ్వు ఎక్సైట్ అవుతున్నాయంటరా? సారీ. వర్ష ఎవరు? వర్ష నా కొలీగ్ వాళ్ళ అవును, వర్ష ఎవరు? ఓకే, అది కాదు వర్ష, చాందినియే. ఇదే ఫిక్స్. నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్తా. అరే పృథ్వీ, నేనేం మాట్లాడినా నా గర్ల్ ఫ్రెండ్ తెలిసిపోతుందిరా. నేను ఏ పత్తావరం చేసినా దొరికిపోతున్నాను. కొంప తీసి నువ్వేమన్నా? నేను నీ ఫ్రెండ్ అని రా. నువ్వు నా ఫ్రెండ్. అది కానీ ఎక్కడో తేడా కొడుతుందిరా. అరే, మన ఇద్దరం కలిసి పబ్కి వెళ్తాం, కలిసి పబ్జీ ఆడతాం, వర్షాకాలంలో వర్షాన్ని చూస్తాం. అలాంటిది నేను నీ మీద దిగిపో. ఎవడి మీద నీ డౌట్? పబ్జీ ఆడదా? సరేదా, ఆడదాం. ఓకే.
అరే ఇప్పుడు వస్తాను, చిన్న పని ఉంది. పబ్జీలో నా ర్యాంక్ ఎంతో తెలుసా? పబ్జీలో నా నేమ్ అంటారో తెలుసా? పృథ్వీ, పోచంకి పృథ్వీ. కోచింగ్ పృథ్వీ అంటే యదవగాడు ఇంకెప్పుడు ఆడకూడదు తీడుతాను గేమ్ ఆడటం రాదు ఏం రాదు. ఛీ. ఏరా నాకు పబ్జీ ఆడడం రాదా? ఎవరా మావ అనింది? చూడు చికెన్ నీళ్ళు తిని తిని పొట్టల పెంచా. సారీ మావ, నేను ఇక్కడ మాట్లాడితే నీకు అక్కడ ఎలా అనిపించిందిరా? గేమ్ అయిపోయిన తర్వాత మైక్ ఆఫ్ చేయడం నేర్చుకో. షన్ను, ఈరోజు పబ్కి వెళ్దామా? అరే ఈరోజు గర్ల్ ఫ్రెండ్ తో డిన్నర్ ప్లాన్ ఉందిరా. పర్లేదులే పబ్కే వెళ్దాం, ఏదో చెప్పేస్తాను అమ్మేస్తుంది. అరే డాన్, ఈ అమ్మాయిలు అందరూ ఇలా విసిగిస్తూ ఉంటారా? అంటే ఆఫీస్ అయిపోగానే తిన్నగా ఇంటికి వచ్చేయాలంట. ఇంక రోడ్ మీద ఏం పనులు ఉండవు మన అబ్బాయిలు కొని. మన కొలీగ్ వర్ష చాలా బాగుంటది కదరా. అరే డాన్, ఇప్పుడు అర్థమైందిరా నా గర్ల్ ఫ్రెండ్కి ఎలా దొరికిపోయాను. ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయావురా. ఇప్పుడు చూడు బ్రేక్ అయిందని ఎలా ఎతికిస్తాను. నేను దానికోసమే వెయిటింగ్. అబ్బా అవునా, సరే దా. డాన్, నిన్నెవరైనా లవ్ చేశారా? నిన్నేరా. నాకెవరు పడతారా? కానీ నాకు పడిందిరా. నా గర్ల్ ఫ్రెండ్ సూపర్ ఉంటుంది కదా. నేను యావరేజ్, కానీ నా గర్ల్ ఫ్రెండ్ మన స్కూల్లో చాక్ పీస్లా తెల్లగా ఉంటుంది కదా. పాప నేనే తను అన్ని విషయాల్లో ఇబ్బంది పెడతా ఉంటాను. తను నన్ను ఆఫీస్ నుంచి ఇంటికి ఎందుకు రా తొందర రమ్మనేది? ఎందుకు? బయట ఫుల్ చలి, మనికొండ దోమల మంచివి కదనే కదరా. నా ఆరోగ్యం అంటే ఎంత ప్రేమరా. అమ్మాయిలు విసిగిస్తారు అని అనుకుంటాం, కానీ ఆ విసుగులో కూడా ప్రేమ కనిపిస్తుందిరా. ఆ ప్రేమలో విసుగుంటుందిరా, అదిరా. తన మీద ప్రేమ చూపించట్లేదు అంటుందిరా. అవును నిజమే, చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? ఎందుకు నాకేం తెలుసురా? చెప్తానాగరా. అంతా ఇప్పుడు చూపించేస్తే అయిపోతుందిరా, తర్వాత ఇంకేం చూపించాలరా? అరే డాన్, నా కళ్ళలో నీళ్ళు కారుతున్నట్టున్నారా. చూడు, నా గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే బాధ వచ్చేస్తుందిరా. ఇప్పటి నుంచి చూడు నా గర్ల్ ఫ్రెండ్ ఎలా చూసుకుంటాను. ఫ్యాట్ అయ్యేలా ఫుడ్ పెడతా, కళ్ళు పేలిపోయేలా సినిమాలు చూపిస్తా, ట్యాన్ అయ్యేలా హైదరాబాద్ అంతా తిప్పుతా. అంటే అంత బాగా చూసుకుంటానని అర్థం. అరే డాన్, చాలా బాధ వస్తుందా. నేను ఇంటికి వెళ్ళాలందరా. హగ్ ఇస్ ఆల్ ఐ నీడ్ రా. హగ్ రా. ఐ లవ్ యూ బేబీ. సారీ, నేను చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. ఏం కలిపావురా పులిహార? ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ ప్రేమను ఎలా తట్టుకోవాలా చెప్పే కదా. పబ్జీ ఇస్ నాట్ ఎ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. అండ్ యూ డిక్షనరీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కింద లింక్ ఉంది. థ్యాంక్ యూ.